అసలు ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందని ఎప్పుడు ఆలోచించలేదు. పేపర్స్తో ఏమీ చేయాలో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ బీ గీతం. మై నేమ్ ఇస్ బీ గీతం. అది ఛానల్కి అందరికీ స్వాగతం. సో ట్యూస్డే వచ్చేసి అయితే మా డాడీ బర్త్డే అన్నమాట. దానికోసం నేను గిఫ్ట్ తయారు చేశాను. ఫస్ట్ నేనైతే రాస్తాను అనమాట. A4 షీట్ మీద పొద్దున్న డాడీ రాసి మై ఫాదర్ మై సూపర్ హీరో అని రాసాను. తర్వాత మా డాడీ కోసం ఒక చిన్న లెటర్ అయితే రాసుకున్నాను. తర్వాత ఇక్కడ ఎందుకు కొంత స్పేస్ ఉంచానంటే ఈ ఒక పేపర్ పెట్టడానికి అనమాట. ఈ ఒక పేపర్ నేను తీసుకొని కంప అంటించేసి దాంట్లో చాక్లెట్స్ వేసి పంపిద్దాం అనుకుంటున్నాను. అంటే ఇక్కడైతే సగం రాసాను. ఇప్పుడు దానికోసం ఇంకా డెకరేట్ చేయడం కోసం నేను ఇంకా స్పార్కిల్స్ అండ్ హైలైటర్స్ని అయితే తీసుకున్నాను. చాలా బాగుంటాయి, తీసుకున్నాను అనమాట. అండ్ ఆల్సో అయితే తగ్గించాలి. ఇక్కడ స్పేస్ ఉంచాలని చెప్పాను కదా, ఈ స్పేస్లో అయితే కొంచెం ఇంకా డెకరేట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడైతే నేను డెకరేట్ చేయాలన్నమాట. సగం సగం అయితే నేను చేసేసాను అనమాట. సో చూసేద్దాం ఎలా చేస్తాను. పేపర్ తీసుకున్నాను. తర్వాత నేను చూపించిన ఇంతక హైలైటింగ్ తీసుకున్నాను. ఇప్పుడు తీసుకున్నాక దీన్ని బాగా షేర్ చేయబోతున్నాను. ఫోర్ సైడ్స్ నేను ఇక్కడ నేను రెడ్ అండ్ బ్లాక్ ఎందుకు వేసానంటే మా డాడీకి ఫేవరెట్ అన్నమాట. ఇంకా బ్లాక్ అన్నమాట. తర్వాత నేనైతే ఇది పెట్టేసుకుంటున్నాను క్యాప్ అనేది. తర్వాత నేనైతే బ్లూ కలర్ స్పార్కిల్ తీసుకుని ఇలా డెకరేట్ చేసి వస్తున్నాను. ఇలాగ నేనైతే బాగా 4 స్లైడ్స్లో అలాగే నేనైతే 4 సైడ్స్లో క్యాచ్ చేసుకుంటున్నాను ఈ ఫ్లవర్స్ని ఆల్సో.